హలో ఫ్రెండ్స్, ఇదైతే నిన్నటి వ్లాగు. అంటే నిన్న ముక్కోటి ఏకాదశి కదా, అందుకనేసి నిన్నటి వ్లాగు. మేమైతే టెంపుల్కి వెళ్ళాము. అయితే మార్నింగ్ వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఈవినింగ్ వెళ్ళాము. మా హస్బెండ్ నేను వెళ్ళాము, ఎందుకంటే మా దగ్గర ఒకటే బండి ఉంది, పిల్లల్ని తీసుకొని వెళ్ళలేం కాబట్టి మేమిద్దరం వెళ్ళాము. కానీ అసలు టెంపుల్ డెకరేషన్ చూడండి, మొత్తం లైట్లు, బంతి పూలు, అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. నాకైతే రెండు కళ్ళు చాలలేదు తెలుసు అసలు చూడడానికి. గజస్తంభాన్ని చూడండి ఎంత బాగా చేశారు అసలు డెకరేషన్. మొత్తం బంతి పూలే ఫ్రెండ్స్. అసలు ఎన్ని పూలు తెచ్చిందో కానీ అంటే 2 రోజులు పట్టుంటుంది డెకరేషన్కి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. డాడీ అయితే ఆ రష్ చూసి షాక్ అవుతున్నట్టుంది కదా. అవును, ఫుల్ రష్ ఉన్నారు. దేవుడు చూడండి ఫ్రెండ్స్ మంచిగా. నాకైతే మా మమ్మీ గోవిందా, మా మమ్మీ అయితే నాకు వీడియోలో దర్శనం చేపిస్తుంది. అవును, నేనైతే ఒరిజినల్ గా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేయలేకపోయాను. కానీ మమ్మీ అయితే వీడియో ద్వారా నాకు దర్శనం ఇచ్చింది. అందరికి దేవుని చూపిస్తున్నాను, మొక్కుకోండి. ఏమేమో అలవేలు మంగ తాయారు అంటారేమో. ఇద్దరు వారేళ్ళు వెంకటేశ్వర స్వామికి, వాళ్ళిద్దరు ఉన్నారు. అసలు డెకరేషన్ చూడండి. అదేమో సీతారాముల పట్టాభిషేకం ఉంటుంది టెంపుల్లో. నేనైతే ఈ టెంపుల్లో టోటల్ గా 6 దేవుల దర్శనం చేసుకున్నా వీడియో వల్ల. అవును, వీడియో ద్వారా చూడండి. అసలు రష్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఉంది అసలు రష్ అయితే. అవ డాడీ అయితే షాక్ మొత్తమే, ఇంకా ఏంది రష్ ఏంది అని. అవును, అదే అంటా ఓకే ఏంది ఇది అని. కానీ చాలా రష్ ఉన్నారు. పొద్దుట అన్నదానం కూడా జరిగిందంట, మనం పోలేకపోయాం కదా. గణపతి చూడండి, గజస్తంభాన్ని తీసిన నేను ఎంతసేపు, ఎందుకంటే చాలా నచ్చింది నాకైతే. అసలు ఆ గుడి డెకరేషన్ చాలా బాగుంది. ఇంత వాళ్ళకి అసలు ఎంత టైం పట్టిందో తెలియదు. మొత్తం పూలతో డెకరేషన్, లైట్ సెట్టింగ్, నైట్ ఎన్ని రోజులు పట్టిందో తెలియదు అసలు. బయట కూడా చాలా బాగుంది. బయట కూడా చేసిన చూడండి, బయట కూడా మస్తు ఎంట్రెన్స్, అటొక ఎంట్రెన్స్ ఇటొక ఎంట్రెన్స్ ఉంటుంది కదా, దాన్ని 2 చేసినట్టుంది కదా. అది 2 వైపులా చేసి ఫుల్ అసలు బాగుంది చూడడానికి. 2 కలర్స్ ఈ బోర్డులు పెట్టిర్రా పోలీసు వాళ్ళు. ఇప్పుడే మమ్మీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చారు. ఎట్లుంది మమ్మీ, రష్ ఉందా? ఫుల్ రష్. పొద్దుట వెళ్తే మాత్రం ఇంకా ఫుల్ ఉండు అనుకుంటా. ఏంటిది? వైకుంఠ ఏకాదశి అంట ఫ్రెండ్స్. అందరికి హ్యాపీ వైకుంఠ ఏకాదశి. డాడీ అయితే సీరియస్ ముఖం పెట్టుకున్నాడు, ఎందుకో మరి తెలియదు. ఏమైంది డాడీ? మరి ఎందుకంత సీరియస్? అంతేనా? కటోలే తింటాడంట. అవును, నాకు ఇందులో తినడమే ఇష్టం కదా. మరి అందులో వేసుకొని చారు వేసుకొని తింటాడు. చారు కాబట్టి, ఉల్వ చారు ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. లేకపోతే నాకు ఎందుకమ్మా ఇదే ఇష్టం. నాకు ఇదే ఇష్టం. ఏనా చారేనా? ఏమైనా చిన్న అమ్ముడు పొద్దున కూడా పులిహోర ఎందులో వేసుకుని తిన్నాడు. ప్లేట్ ఇచ్చేసారా నీకు ఆల్రెడీనా? పొద్దున పులిహోర అందులో తిన్నారా? పచ్చి బఠానీ వేసి ఆలూ ఫ్రై చేసిన, మంచిగా ఉల్వా చారు చేసిన, వేడి వేడి అన్నం. వచ్చేయండి మాతో పాటు తిందురు. కల్పిస్తావా మమ్మీ? ఇస్తా. మీకేనా? నేనైతే ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసుకుంటా కొంచెం. బా మమ్మీ ఓకే, కాకరకాయనా మమ్మీ? మంచిగా ఉంది రైజూడ్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది తెలుసా. ఒక ముద్ద ఇది వేసుకొని తింటే బాగా కుదరండి. అవునా? మీ ఇద్దరే తినండి, నాకు ఇది 2వ సారి అనుకుంటా కాకరకాయ చేయడం. అవును, మొన్న కూడా మంచిగా కుదిరింది, ఈసారి కూడా మంచిగా కుదిరింది. చూడు బాగుందా? చూడండి కాకరకాయ. ఒక్క బుక్క బాగుంటుంది, దాని తర్వాత బాగుంటుంది నాకు. వస్తుంది. పోయినసారి పల్లీలు వేసి చేసిన ఫ్రై బాగుంది. అది వాడు చేదునా ముద్ద పెట్టుకున్నప్పుడు ఫస్ట్ బాగుంటుంది. అది ఎక్కువ క్వాంటిటీగా తీసుకున్నాం అనుకో కంటిన్యూగా చేదుగా ఉంటుంది. నాకు వద్దమ్మా అమ్మ, నాకు ఎందుకో పడదు అమ్మ. ఎందుకు ఒకసారి ప్రయోగం అయింది. పులాచారులో నేనైతే టమాటా చింతపండుతో చేస్తా. ఆయన ఇట్లనే బాగుంటుందమ్మా. టమాటా వేస్తే టమాటా చాలు అయిపోతుంది. టమాటా సార్ అయిపోద్దిగా. టమాటా వేసుకుంటారు కంపల్సరీ. కంపల్సరీ మనకు వద్దులే. పులాచారులో కంపల్సరీ టమాటా వేస్తారు. అవునా కదా? చెప్పండి ఫ్రెండ్స్. ది నెక్స్ట్ డే మేమైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తింటున్నాము. నేనైతే తినట్లేను ఫ్రెండ్స్. బ్రష్ చేసుకోలే ఇంకా. నేను ఇంకా బ్రష్ చేసుకోలే. వేసుకోరా వేడి వేడిగా ఉన్నాయనంటే వినడు. చాలా బిజీ, చాలా పనులు ఉన్నాయి నాకు. అదే పనులు ఉంటాయి. అదే పచ్చడి చేయలేదు, తోటకూర పప్పులో తింటున్నాము. అస్సలు టైం లేదు, అందుకే చెయ్యలేదు.
చాలా పని ఉంటుంది అసలు. జానుకి టైం అవుతుంది, బాక్స్ కనేసి తోటకూర పప్పు చేసిన ఉల్వచారు ఇక అందులోనే అసలు ఏంటో అమ్మా, ఎంత తొందరగా లేచిన పని మాత్రం అవ్వదేంది అసలు మనకి. అవ్వట్లేదు. ఎంత చేసినా కూడా అంతే అవుతుంది. 5ంటికిలే ఇదే పని, 6ంటికిలే అదే పని. పప్పులా బాగుంది కదా. అసలు ఎంత చేసినా కావట్లేదు. ఇటు కూర ఉండాలి, అన్నం, రాత్రితో మన గిన్నెలు ఉంటాయి అవి సర్దుకో, వాషింగ్ మిషన్ బట్టలే అవ్వ అమ్మ ఇదే పని. ఎంత తొందర లేచినా అస్సలు నేనైతే చూస్తూనే ఉంటా, ఏంది ఈ పని అసలు ఇంత చూస్తేనేమో అసలు ఏం ఉండదు పని, కానీ చేస్తేనేమో అంత పని అవనే అవదు అస్సలు. అందరి ఇళ్ళలో అంతే కదా, పొద్దుట అస్సలు తీరదు. పిల్లలు చూడండి, హౌస్ వైఫ్ ల కష్టాలు, మదర్ కష్టాలు అర్థం చేసుకున్నావు బేట, అర్థం చేసుకోవాలి కదా మరి. మమ్మ చూస్తున్నా కదా, చూసుకుంటూ కూడా అర్థం చేసుకోనా. మీరందరూ వెళ్ళిపోయే వరకు మాకు అసలు పని కాదు. అవును, మళ్ళీ మేము వెళ్ళిపోయినాక ఇంట్లో ఉండి మీ మమ్మీ వాళ్ళ ప్లేస్ లో మీరుండి జెంట్స్ బాయ్స్ అయినా సరే, నేను కూడా ఒక బాయ్ కానీ నేను కూడా చేస్తా ఫ్రెండ్స్. మా అబ్బాయి అర్థం చేసుకుంటాడు, నేను చేస్తా హెల్ప్, ఎందుకంటే నాకు కూడా తెలుసు ఆ కష్టం. అది కూడా ఎప్పుడు నేను చేయడం వల్ల మమ్మీ ఎంత కష్టపడుతుందో నాకు అర్థమైంది, కాబట్టి నేను మమ్మల్ని అంత కష్టపడని. సో మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మీ వాళ్ళు ఊరికేనే ఉండరు, మమ్మీ వాళ్ళ మీద కసురుకోవడము ఇట్లా చేయకండి ఎప్పుడైనా, వాళ్ళకి చాలా హర్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది మీకోసం, వాళ్ళకేం సరదా కాదు. అర్థం చేసుకోండి ఫస్ట్ అది. వాళ్ళ మీద కోపడదాం, అది చేస్తే ఇది చేసినవి ఇవి తినిపోండి అంటే కోపాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇప్పుడు మా వారు అంటే మీకోసమా టిఫిన్ అంటుండే, ఇప్పుడు నేను ఎందుకు చేసిన తినడానికి చేసింది. మీకు మమ్మీ వాళ్ళ కోసం కాదుగా చేసుకున్నది, నేను తినడానికి ఇవన్నీ చేసుకుంది కాదు కదా. అందరి కోసం అంత కష్టపడి చేస్తే మెచ్చుకోక పైగా తిట్టడం ఒకటి, కోపాలు ఒకటి. ఏదో ఒక టిఫిన్ చేస్తే వండిపోవచ్చుగా మూసుకొని, చెయ్యరు అట్లా. ఇది ఎందుకు వండినావు, ఇప్పుడు నాకు వద్దుపా అని వెళ్ళిపోతారు కొంతమంది. చట్నీ చేయలేదు నేను తినా ఇందులకి, ఏది ఉంటే అది చేయడమే పెద్ద గొప్ప. నీకు అంత పొద్దున్న లేచి నిద్ర చేసుకొని చేయడమే గొప్ప. సర్లే మమ్మీ ఏదో ఒకటి చేసింది అమ్మాయి తినిపోదామని కాదు, మళ్ళీ ఇష్టాలు అందులో. చూడండి సైలెన్స్ గా తింటాను, తినా అంటారు. యాను కూడా అంటే తినదు అసలు. 2 బుక్కలు బాక్స్ పెట్టేటప్పుడు కనీసం ఏం చేయకపోతే 2 బుక్కలు తినము అంటే వద్దు, నాకు టైం అవుతుంది. మరి లేట్ గా లేస్తుంది మళ్ళీ. కాదు ఫ్రెండ్స్, నాకు ఒకటి అర్థం కాదు. మనం పొద్దుట లేస్తాం, వీళ్ళకి టిఫిన్ అందిస్తాం, లంచ్ బాక్సులు కట్టిస్తాం, ఇంట్లో పని చేసుకుంటూనే, ఇంట్లో పని ఏం వదిలేయము. వీళ్ళు పొద్దుట లేసి స్నానాలు చేసి వీళ్ళు రెడీ కావడానికి 3-4 గంటలు చేస్తారు. తినడానికే టైం లేదు అంటారు రెడీ అయ్యి. ఇంకా ఇట్లుంటుంది. మనం ఇంత కష్టపడి చేసేది వీళ్ళు తినడానికే కదా, మనం తిన్నాక కాదు కదా. ఇదంతా చేసుకొని మనం తింటావా? నేనైతే ఫుల్ ఫుడ్ ఫ్రెండ్స్, అది కూడా మమ్మీ వంట. నేనైతే చాలా తింటా. మమ్మీ తింటారా తిననా? తింటాడు, ఇష్టంగా తింటాడు. ఏం చేసినా తింటా, పనులు చేస్తా, అన్ని చేస్తా. అంటే నాకు నేను చెప్పట్లేదు, నేను చేస్తా. మా అబ్బాయికి అయితే తల్లులు పడే కష్టం ఏందో తెలుసు, ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తాడు. చేయాలి కదా ఫ్రెండ్స్, మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? పక్కన వాళ్ళు వచ్చి అయితే చేయరు కదా, అర్థం చేసుకున్న వాళ్ళు చేస్తారు, అంతే. చేయని వాళ్ళు చేయరు, అంతే. చేసుకున్న వాళ్ళు మేనేజ్ ఉత్తప్పుడు చేయాలి. నాకేమన్నాయి బెడ్లో పడతాను చూడండి, అప్పుడు చేస్తారు, ఉత్తప్పుడు చేయరు ఒక్క పని కూడా. మనము హెల్తీగా ఉన్నప్పుడే కొంచెం పనులలో హెల్ప్ చేస్తే మనకి ఇంత ఇబ్బంది ఉండదు కదా, మంచంలో పడేదానిగా చూస్తారు చేసి. ఇప్పుడు కొంచెం హెల్త్ ఖరాబ్ అయిందంటే అప్పుడు కొంచెం హెల్ప్ చేస్తే హెల్త్ మొత్తం ఖరాబ్ అయ్యేదాకా రాదు. మరి నువ్వు మొత్తం హెల్త్ ఖరాబ్ అయ్యేదాకా సపోర్ట్ చేయకపోతే హెల్త్ ఖరాబ్ అయ్యి బెడ్లో పడతాం. బెడ్లో పడే ముందే చెయ్యాలి, ముందు కొంచెం చేస్తేనే అది అవుతుంది. నేను కూడా టిఫిన్ చేసేసిండు, అయిపోయింది నా టిఫిన్. ఇంకా చాలా పని ఉంది, పని అంతా అక్కడే మిగిలిపోయింది. అంటే గిన్నెలు, బట్టలు అన్ని బట్టలు ఆరేయాలి కదా, ఇల్లు ఉడవాలి, ఇల్లు తుడవాలి. ఓకే ఫ్రెండ్స్, వాటికైతే ఈ వ్లాగ్ ఇక్కడికే ముగిస్తున్నాము. లాంగ్ అయితే మీరు కూడా బోర్ అవుతారేమో అని, నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.